బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ ముఖ్య అనుచరుడు సిరిసిల్లకు చెందిన బొల్లి రామ్మోహన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం వాకింగ్ కి వెళ్లిన సమయంలో అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ టెక్స్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ రామ్మోహన్ పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. రామ్మోహన్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందా? కేటీఆర్ ముఖ్య అనుచరుడు సిరిసిల్లకు చెందిన బొల్లి రామ్మోహన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కేటీఆర్ ముఖ్య అనుచరుడు సిరిసిల్లకు చెందిన బొల్లి రామ్మోహన్, ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం వాకింగ్కి వెళ్ళాడు. ఆయన వాకింగ్కి వెళ్ళిన టైంలో అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ రామ్మోహన్ పై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు, అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రామ్మోహన్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఉదయం వాకింగ్ కి వెళ్ళిన టైంలో అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది? ముందేమన్నా నోటీస్ ఏమైనా ఇచ్చారా? నోటీసులు అవి ఏమీ ఇవ్వలేదు. గత కొంతకాలం నుంచి ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో వారి మీద పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నటువంటి గుగ్గిల వేణు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేశారు. దాని మీద ప్రధానమైనటువంటి ఆరోపణ 2007, 2009, 2011 ఇలా దశల వారీగా దాదాపు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన కబ్జా చేశారు. అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు, అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ నుంచి ఆయన పేరు మీదుగా ల్యాండ్ గ్రాప్ చేసి మార్చుకున్నాడు. డాక్యుమెంట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని ఎంక్రోచ్ చేసి అక్రమంగా ఆయన క్రషర్ నిర్వహిస్తున్నాడు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేటువంటి కోణంలో కేసు నమోదు అయినటువంటి నేపథ్యంలో పోలీసులు ఉదయం వాకింగ్ కి వెళ్ళినటువంటి రామ్మోహన్ ని అదుపులోకి తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ కి సైతం 14 రోజుల రిమాండ్ విధిస్తూ జ్యుడిషియరీ జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమం నాకు అవకాశం ఇవ్వండి, మీడియాతో మాట్లాడేటి అవకాశం కూడా ఇవ్వట్లేదు, నేను కొనుక్కున్నాను, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉన్నాను, ఎక్స్ సర్వీస్ మెన్ కు అలాట్ అయినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ని నేను కొనుగోలు చేశానని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ల్యాండ్ ని అక్రమంగా మీరు అనుభవిస్తున్నారు, ఇది చట్టరీత్యా నేరం కాబట్టి కొన్ని సెక్షన్స్ 120B భారత న్యాయ సంహిత 420, 427 అలాగే మరికొన్ని సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు కోర్టులో ఏదంటే ఉంటే చెప్పుకోండి అని చెప్పేసి పోలీసులు ఆయనని చెప్తూ అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఆటో యూనియన్ అధ్యక్షునిగా, ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నటువంటి రామ్మోహన్ పైన పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ కి అత్యంత సన్నిహితునిగా, ముఖ్య అనుచరునిగా పేరొందినటువంటి రామ్మోహన్ అదుపులోకి తీసుకోవడంతో ఒకవైపు కక్ష సాధింపు ధోరణికి పాల్పడ్డారు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఒక కామెంట్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ సందీప్ జా కాంగ్రెస్ కండువా వేసుకున్నటువంటి కార్యకర్తగా ఉన్నాడు, కొంతమంది కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్తున్నారని చెప్పి చేసినటువంటి కామెంట్ మనకు విదితమే. ఈ క్రమంలో ఈ అరెస్ట్ చేయడము ఇలాంటివి చోటు చేసుకోవడంతో ఎవరైనా ల్యాండ్ ఆక్రమణలకు పాల్పడితే, భూ ఆక్రమణదారులు ఎవరైనా ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు చేపడతామని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. సచిన్, చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఆయనని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి అరెస్ట్ చేసే క్రమంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రెస్ కు మాట్లాడుతుంటే కూడా మాట్లాడనిస్తలేదు. దౌర్జన్యం ఇది. మాట్లాడాలంటే మాట్లాడనిస్తలేదు, ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, ఇటు లీగల్గా ఆయన మూవ్ ఆన్ అయ్యారా, లేకపోతే బీఆర్ఎస్కి సంబంధించి ఆయన్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తారా, ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేస్తారా? వెంటనే ఆయనకి సమయం ఇవ్వలేదు. ఉదయం వాకింగ్ వెళ్ళినటువంటి రామ్మోహన్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన ఆ క్రమంలోనే మీడియాతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మనం స్పష్టంగా విన్నాం. దౌర్జన్యం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మీద కక్ష సాధింపు ధోరణితో ఉంది అని చెప్పి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఆయన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు. లీగల్ గా అప్రోచ్ అవుతామన్నారు.
తాజాగా జ్యుడిషియల్ రిమాండ్ 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. అయితే సోమవారంకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఆదివారం సెలవు దినం కాబట్టి జ్యుడిషియరీలో బెయిల్ పిటిషన్ అప్పీల్ చేయడానికి సైతం అవకాశం లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా సోమ లేదా మంగళవారము బెయిల్ మంజూరు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటీవల కాలంలో కేటీఆర్ దూకుడు పెంచారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కాబట్టి కేటీఆర్ తో పాటు ఇతరుల మీద కేసులు వేయడానికే మొగ్గు చూపుతుంది ఈ ప్రభుత్వం. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్య అనుచరునిగా రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి ఈ రామ్మోహన్ అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్ చంద్రశేఖర్, మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటున్న సిరిసిల్లకు చెందిన బొల్లి రామ్మోహన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం వాకింగ్కి వెళ్లిన టైంలో అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాడంటూ రామ్మోహన్పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు వెలువెత్తింది. ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ అధికారులు కూడా ఈ ఫిర్యాదుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు, అరెస్ట్ చేశారు. రామ్మోహన్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలిందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేటీఆర్ ముఖ్య అనుచరుడు సిరిసిల్లకు చెందిన బొల్లి రామ్మోహన్ ను అరెస్ట్